వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి సిలబస్ ఇచ్చిన సిలబస్ అనేది సులభమైందా కాదా, అది మొదటి పాయింట్. అయితే ఎవరైనా దీన్ని ప్రిపేర్ కావచ్చా, ఇది రెండో పాయింట్. ప్రిపేర్ అయితే ఎలా చదవాలి, దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఏపీ హైకోర్టు సిలబస్ సులభమైందా కాదా. ఇప్పుడు మనందరికీ తెలుసు ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుందని. చాలామంది ఆస్పిరెంట్స్ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కోసం చూస్తూ ఉన్నారు. అయితే అందరిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఎవరు రాయొచ్చు దీనికి, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుందా లేదా అనే ఒక థాట్ ఉందన్నమాట. అయితే ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు ఇక్కడ మీ సింగిల్గా అంటే ఏ డిగ్రీ మీకున్నా పర్లేదు, వాళ్ళందరూ కూడా ఏపీ హైకోర్టుకు సంబంధించిన సిలబస్ని చదువుకోవచ్చు, ఎగ్జామ్ని రాసుకోవచ్చు. సో అయితే ఇది చాలా సులభమైంది అని మనం క్లాసిఫై చేసుకోవచ్చు అండి. అంటే ప్రిపేర్ అయ్యే విధానాన్ని బట్టి అది సులభమా కాదా అనేది మీకు అర్థమవుతుంది. కానీ ఎగ్జామ్ ఓరియంటేషన్ చూస్తే మాత్రం చాలా సులభమైందే ఈ సిలబస్. ఎందుకంటే సిలబస్ని మనం ఒకసారి గమనించినట్లయితే దీంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి జీకే, 2 ఇంగ్లీష్. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంటుంది. టోటల్ 80 మార్కులు. ఈ 80 మార్కుల్ని 90 నిమిషాలు ఇస్తారు. ఈ 90 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఈ 90 నిమిషాల్లో 90 మినిట్స్లో 80 మార్క్స్ ఉంటాయి. 40 మార్క్స్ ఈచ్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండదండి. సింగిల్ ఎగ్జామ్తోనే రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా సులభం అని చెప్పడానికి మనకు ఒక కారణం అనమాట. సిలబస్ వైజ్గా మనం చూసినప్పటికీ కూడా జనరల్ నాలెడ్జ్ అని ఇచ్చారు. ఇచ్చి దీని కింద సబ్ టాపిక్స్ ఇచ్చారండి. సబ్ టాపిక్స్ మనకి జిఎస్ ఇచ్చారండి, జియోగ్రఫీ కానీ ఎకానమీ కానీ, ముఖ్యంగా ఏపీ హైకోర్టుకు సంబంధించింది కాబట్టి పాలిటీ కానీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ, ఏపీ స్పెసిఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఇలా కొన్ని టాపిక్స్ని మనకి మెన్షన్ చేశారు. అయితే ఓవరాల్గా దీన్ని జీకే అన్నాం. ఈ జీకే 40 మార్క్స్ని ఎగ్జామ్ ఓరియంటేషన్లో కనుక మనం చదువుకోగలిగితే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని జనరల్ నాలెడ్జ్ని మనకి ఎలా టెస్ట్ చేస్తారు, హైకోర్టుకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలను అడుగుతారు అంటే సపోజ్ ఏపీ హైకోర్టుకు సంబంధించిన ప్రాసెస్ ఏంటి, పాలిటీలో మనకి ఇంపార్టెంట్, సుప్రీంకోర్టుకు సంబంధించి ఏంటి, అసలు అక్కడ జరిగేటువంటి పని చేసే వ్యక్తిని సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి అతనికి మినిమం జనరల్ అవేర్నెస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సపోజ్ డౌరీ యాక్ట్ ఉంది, అలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. అంటే హైకోర్టులో వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ జనరల్గా తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తే ల్యాండ్ యాక్ట్ తెలిసి ఉండాలి, అది ఎప్పుడు చేశారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వస్తే సపోజ్ స్టీనోగ్రాఫర్ ఉండవు, అతను ఏం చేస్తాడండి, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ద్వారానే ఎనీ డిగ్రీతో అతన్ని సెలెక్ట్ చేస్తారు. టైప్ చేసేటప్పుడు జడ్జి చెప్పేది చాలా ఈజీగా టైప్ చేసేటప్పుడు ఆ కేసు ఏంటో పూర్వపరాలు ఏంటో అర్థం కావాలి అంటే ఒక యాక్ట్ చెప్పారు 1930 అన్నారనుకోండి, ఈ 1930 అనేది నాకు మందిలో ఉంటుంది చదువుకోండి కాబట్టి, అందుకనే స్పీడ్గా టైప్ చేస్తాడనమాట. సో అలా వాటి నిమిత్తమై మనం జీకే చదువుకోవాల్సి ఉంది. అది ఎలా చదువుకోవాలి అనే సింప్లిఫైడ్ ప్రాసెస్ ఈజీగా మీరు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి కావాల్సింది ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు సిలబస్ సులభతరం అని చెప్తున్నానంటే దాన్ని సులభతరం చేసే వాళ్ళు ఉన్నప్పుడు చాలా సులభతరం అవుతుంది. ఎస్విఆర్ అకాడమీ సులభతరం చేసింది మీకు బాగా. ఇచ్చింది జిఎస్ఏ, ఇక్కడ చాలా సబ్జెక్టులు ఉన్నాయి కానీ మేము సులభతరం చేసాం బాగా. సో మేము ఇచ్చినట్టు కనుక మీరు చదవగలిగితే చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఇంగ్లీష్ కూడా 40 మార్క్స్కి ఉంది. ఇంగ్లీష్ 40 మార్క్స్ కూడా మీరు చూస్తే ఇది 10th or ఇంటర్ లెవెల్లో ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ప్రీవియస్ అడిగినటువంటి ఏపీ హైకోర్టు క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకొని ఇంగ్లీష్ గ్రామర్ కనుక మనం పట్టు సాధించినట్లయితే ఇది ఈజీగా తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఎక్కువ మార్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ పోయినసారి నోటిఫికేషన్లో కూడా చాలా సులభతరం అని మనం నిరూపించాం. ఎందుకంటే మన స్టూడెంట్స్ చాలామంది ఏపీ హైకోర్టుకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఎనీవే ఇది సిలబస్ సులభతరమే అని చెప్పడానికి నేను ఇచ్చేటువంటి ప్రూఫ్. సులభతరమే, అసలే సులభం. రెండు మాత్రమే ఉన్నాయి, ఒకటి జీకే 2 ఇంగ్లీషు. ఇంకొక సులభతరం ఏంటంటే మేము ఇంకా దాన్ని మాడిఫై చేసి మీకు ఎంతవరకు కావాలి ఎంతవరకు వద్దు. ముఖ్యమైన సమాచారం ఏంటంటే అండి, ఎప్పుడైనా ఎగ్జామ్కి చదివేటప్పుడు ఏది కావాలి ఏది వద్దో నేర్చుకోవాలి. అవసరం లేని దాన్ని తీసేసి అవసరమైన దాన్ని చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. అది సులభతరం చేసుకోవటం అంటే. సో ఇక్కడ నేను చెప్పేది మొత్తానికి సిలబస్ సులభతరమే, దాన్ని అర్థం చేసుకునే రీతిని అర్థం చేసుకొని మనం గనక చదువుకోగలిగితే
అది ఇంకా సులభం అవుతుంది. ఆ ప్రాసెస్నే నేను ఇచ్చాను ఆన్లైన్ క్లాసెస్లో, మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే రెండో ప్రశ్న ఇక్కడ, ఎవరైనా ప్రిపేర్ కావచ్చా? ఎస్, 100% ఎవరైనా ప్రిపేర్ కావచ్చు. మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారు, అసలు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు అవేర్నెస్సే లేదు, మీరేదో సాఫ్ట్వేరో లేకపోతే ఏదో ఫీల్డ్లో ఉన్నారు, ఎవరు వాళ్ళు వీళ్ళని లేదండి, మీ దగ్గర ఎనీ డిగ్రీ పట్టా ఉందా చెప్పండి అంతే. సో వాళ్ళు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎవరైనా దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర డిగ్రీ పట్టా ఉండాలి. రెండోది, నేను ఇచ్చిన వీడియో క్లాసెస్ 1 by 1 పర్ఫెక్ట్గా జీకే ఇంగ్లీష్ నేను ఇచ్చిన మొత్తం చదవాలి, నేను ఇచ్చిన స్టడీ మెటీరియల్ చదవాలి, నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్ రాయాలి. ఈ 3 పూర్తిగా చేసి రివిజన్ 2 సార్లు చేసి రాశాక రాకపోతే అప్పుడు నన్ను అడగండి, అప్పుడు నేను సమాధానం చెబుతా. సో దీనికి అందుకనే ఇంత నేను కాన్ఫిడెంట్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ మన రిజల్ట్స్. దానికి కారణం ఏంటంటే ఇదే ప్రాసెస్ మనం ఫాలో అయినాం. ఎవరైనా ప్రిపేర్ కావచ్చు. ఎస్, 100% ఎవరైనా ప్రిపేర్ కావచ్చు. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని ఒకసారి చూస్తే, నాకు ఎవ్రీడే మీరు 6 hours కేటాయించండి. ఈ 6 hours కేటాయిస్తే జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక 3 hours కేటాయించండి. వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోని నేను మళ్ళీ ఆల్రెడీ పోస్ట్ చేసినా లేదా ఫ్యూచర్లో పోస్ట్ చేయబడినా చూడండి, వాళ్ళ కోసం మళ్ళీ చేస్తాను. అయితే ప్రజెంట్ మీరు జాబ్ చేయకోకుండా మిగతా వాళ్ళందరూ ఉన్నారనుకోండి, సో మీరు ఒక 6 hours జాబ్ చేసే వాళ్ళైనా 6 hours కేటాయిస్తే ఇంకా మంచిది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నాకు 6 hours మీరు కేటాయించండి. ఇప్పుడు ఈ 6 hoursలో జీకే 3 hours చదవండి, ఇంగ్లీష్ 3 hours చదవండి, కుదిరితే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. లేకపోతే ఇంకా మేము మీకు పాజిటివ్ చేసింది ఏంటంటే, క్లాస్లో ఏదైతే చెప్తామో దాన్ని స్టడీ మెటీరియల్ ఫామ్లో ఇచ్చేస్తాము. సో జాబ్ చేసే వాళ్ళకి ఇంకా సింప్లిఫై అవుతుంది. మీరు క్లాస్ వినొచ్చు, వెంటనే దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ చదువుకోవచ్చు. మొత్తం అదే ఉంటుంది అనమాట. క్లాస్ ఏదైతే ఉంటుందో స్టడీ మెటీరియల్ కూడా అదే ఉంటుంది. తర్వాత టెస్ట్ సిరీస్ కూడా మీకు గ్రాడ్యువల్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. శాంపిల్ టెస్ట్ సిరీస్ కూడా ఒకటి అప్లోడ్ చేయడం జరిగింది ప్రజెంట్. సో ఇంకా కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే టయానికి 1-2 అప్లోడ్ అయ్యి ఉండొచ్చు, లేదా 3 అప్లోడ్ అయ్యి ఉండొచ్చు, ఎన్నైనా అప్లోడ్ అయ్యి ఉండొచ్చు, అప్లోడ్ అవుతూ ఉండొచ్చు. సో అది దాని మీద డిపెండ్స్ అని అనమాట, సబ్జెక్టు అది. సో మొత్తానికి నాకు మీరు 6 hours కేటాయించి ఒక సబ్జెక్ట్ 3 hours, ఉదయం ఒక 3 hours, 12 లోపు 3 hours కేటాయించండి. 12 తర్వాత సాయంత్రంలోగా ఇంకొక 3 hours కేటాయించండి. చక్కగా మీ పనులు కూడా చూసుకోవచ్చు, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా జరిగిపోతుంది. సో ఇది మొత్తానికి ఏపీ హైకోర్టు సిలబస్ సులభమైందే. ఎస్విఆర్ అకాడమీ దాన్ని ఇంకా సులభతరం చేసి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో వీడియోస్ ప్రొవైడ్ చేసింది. ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు. మీకు డిగ్రీ ఉంటే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన క్లాసెస్ని ఇచ్చినట్టు కనుక మీరు చదవగలిగితే అచీవ్ మాత్రం కన్ఫామ్గా చేయగలుగుతారు. ఎలా చేయాలో కూడా చెప్పాను. నాకు ఒక 6 hours కేటాయించండి. సో ఇది ఈ వీడియో యొక్క సారాంశం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మనం ఎస్విఆర్ అకాడమీలో కోర్సుని ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ కోర్స్ అయినా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. నేను ఏపీ హైకోర్టు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు ఇస్తాను. ముందు ఎస్విఆర్ వెబ్సైట్కి వెళ్ళండి. అంటే గూగుల్ ఓపెన్ చేసి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ మనకి కనిపిస్తూ ఉంటుంది, పైనే ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో కిందకు వచ్చాక ఇప్పుడు సపోజ్ చూడండి, SVRacademy.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎస్విఆర్ అకాడమీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు యూజర్స్ అయితే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అవుతుంది కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఏ కోర్సు, ఏపీ హైకోర్టు సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చూడండి. సపోజ్ మనకి ఈజీగా ఉండే పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే, వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫోన్పే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, భీమ్ యాప్ ఉంది, సో యూపీఐ ఐడి ఉంది. ఫోన్పేని క్లిక్ చేశారనుకోండి, ఫోన్పేని క్లిక్ చేయండి. ఎలో అనే బటన్ని క్లిక్ చేయండి. అది మీ ఫోన్పేకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు అమౌంట్ని
పే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కోర్స్ని పర్చేజ్ చేయండి. సో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కన ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.